ఈరోజు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ సలూరా చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు టీజీఎండిసి అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏమో మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మటుకు ఇలీగల్గా కూడా గతంలో శాండ్ మనకి వచ్చేది. దానివల్ల ప్రభుత్వంకి రెవెన్యూ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు ఏం చేశామంటే అన్ని ప్లేసెస్లో అంటే నిజామాబాద్లో ఇక్కడ, అదేవిధంగా మహారాష్ట్ర దగ్గర భూపాల్పల్లి జిల్లాలో, అదే మాదిరి ఛత్తీస్గఢ్తో మనకి ఉన్న చెక్ పోస్ట్ ములుగు జిల్లాలో అట్లాంటి వెబ్రిజ్తో సహా చెక్ పోస్ట్ ఒకటి పెడుతున్నాము. సో దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్రలో ఎవరైనా ఇసుక ఇక్కడికి తీసుకోవచ్చి సరఫరా చేయాలనుకుంటే ఒక సిస్టమేటిక్ వేతో ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ఆర్డర్ లేకుండా, లేకపోతే ఇల్లీగల్గా ఓవర్లోడ్గా హై స్పీడ్తో వెహికల్ పోతూ ఉంటే అది సమస్య. కానీ ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఈ వెబ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము. వెబ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ కూడా ఉన్నది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు శాండ్ వస్తారో అటు సైడ్ నుంచి, సో దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో శాండ్ కావాలో, లెట్స్ నిజామాబాద్లోనే శాండ్ కావాలంటే ఇది నియరెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు తక్కువ రేటు కూడా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్లో మీకు కొత్తగూడెం నుంచి శాండ్ కావాలంటే కొత్తగూడెం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 250-300 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి శాండ్ రావాలంటే కనీసం ఒక 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమో నియర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి నాందేడ్ ఎంత దూరం ఉంటుంది? ఒక 70 కిలోమీటర్. ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రంతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వేబ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వేబ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ ½ మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అన్ని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ టైంకి మేము పెట్టుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అంటే దీంట్లో 2-3 రకాలుగా బండిలు ఉంటాయి. సో జనరల్గా మా టీజీఎండిసి దాంట్లో 16 అంటే 16 టైర్ వెహికల్ మనం అంటాం. 16 టైర్ ఉంటే దానికి 2 రకాలుగా బరువులు ఉంటుంది. ఒకటేమో ఖాళీ వెహికల్ది బరువుని టేర్ వెయిట్ అంటాము. అది జనరల్గా 13 to 14 మెట్రిక్ టన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నామ్ ప్రకారంగా 47,500 మెట్రిక్ టన్కి మించకుండా ఉండాలి, కేజీకి మించకుండా ఉండాలి. సో ఒక 16 టైర్ వెహికల్ ఉంటే దాదాపు దాంట్లో 48 to 49 మెట్రిక్ టన్ దాంట్లో దానికి బరువు ఉంటుంది. అది దాటుతుంది అంటే అది వైలేషన్. అదేవిధంగా 32 మెట్రిక్ టన్, 26 మెట్రిక్ టన్ అంటే 3 కేటగిరీస్ మన దగ్గర వెహికల్ ఉంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు వేబ్రిడ్జ్ దగ్గర ఉన్న వెహికల్కి ఎంత ఉంది? 12 టైర్ ఉంటే 26 ఉంటుంది. అంటే ఖాళీ వెహికల్ది ఏదో ఒక కొంత వెయిట్ ప్లస్ మేము దీంట్లో యాడ్ చేస్తే ఒక 32, 35, 36 వరకు వస్తుంది. సార్ మన భూగా ఏదో ఒక ఇల్లీగల్ జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోనే ఒక 1-2 మంత్స్లో ఏ శాండ్ బుకింగ్ అయినా దేనికి అయినా అది ఆన్లైన్ రిసిప్ట్తోనే ఉంటుంది. సో ఇప్పటికే నిజామాబాద్లో ఒక పైలట్ మోడ్లో అది స్టార్ట్ చేశాము. మిగతా జిల్లాల్లో కూడా అది 100% ఇంప్లిమెంట్లో ఆఫీషియల్ మీరు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ రిసిప్ట్తోనే జరగాలి. అదర్వైజ్ ఏ వ్యక్తి ఏం తీసుకువస్తారనేది దాని మీద ఎవరికి కూడా నియంత్రణ అనేది ఉండదు. అండ్ మీరు చెప్పినట్టు ఓవర్లోడెడ్ వెహికల్స్ ద్వారానే చాలా మటుకు మనకి రోడ్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ప్లస్ ఎక్కడైనా 2 వీలర్ కానీ 4 వీలర్ పోతూ ఉంటే అది కొట్టి ప్రమాదం జరిగే కూడా ఛాన్స్ ఉంటుంది.